రాజీవ్ రాజీవ్ గారు రాజీవ్ 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 ఏమవుదు ఏవైనా కొంచెం మంచిగా తీసుకురండి. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. రాజీవ్, నొప్పిగా ఉందా? కొంచెం నొప్పిగానే ఉందానమ్మా. కర్ర బలంగా తగిలింది కదా, ఆ మాత్రం నొప్పి ఉంటుంది. సారీ బ్రదర్, వాళ్ళ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. అయ్యో పర్లేదు బ్రదర్. థ్యాంక్స్ వర్ష. నువ్వేంటి వర్ష, తనని కట్టుకున్న భార్యని నేనే అంత ఎమోషనల్ అవ్వలేదు, నువ్వేంటి అంత టెన్షన్ పడ్డావు? ఒక మనిషికి తలకి గాయమై రక్తం కారుతుంటే సాటి మనిషిగా నేను చూస్తూ ఉండలేకపోయాను. అందుకే రియాక్ట్ అయ్యాను. అందులో తప్పే ఉంది. తప్పే ఉందా? ఏమైనా చేస్తే నా భర్తకి నేను సపర్యలు చేయాలి. నువ్వు ఇలా పసుపు పెట్టడం, గుడ్డ కట్టడం కరెక్ట్ కాదు. తనని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. రా రాజీవ్. శ్రవ్య, ఏంటిది అసహ్యంగా? అందరూ చూస్తున్నారు. చూస్తే చూడు, నువ్వు నన్నేం చేయమంటావు రాజీవ్? నీ తలకు అంత పెద్ద దెబ్బ తగిలింది, నా కొడుకు అలా అయితే నువ్వేం చేస్తున్నావని అత్తయ్య నన్ను తిడతారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం. రా. వెళ్ళు బ్రదర్. రా రాజీవ్. వర్ష, తనన్న మాటలకి నువ్వేం బాధపడకు. ఎంతైనా రాజీవ్ భార్య కదా, నువ్వు తన స్థానంలో ఉండి అలా కట్టు కట్టేశావు. తట్టుకోలేకపోయింది అంతే. నువ్వు మంచి పని చేసావు వర్ష, ఆ మాటలే నువ్వు పట్టించుకోకు. నా దొరబాబుకి రక్తం కారుతుంటే చూడలేకపోయాను. కాస్తుంటే నేను దొరికిపోయేదాన్ని.